మరి ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో నుంచి జాగ్రత్తగా మనం నేర్చుకుందాం. అపోస్తలుడైన పౌలు గారి యొక్క జీవితంలో క్రీస్తు యొక్క స్వార్థను ప్రకటించడానికి, దేవుని యొక్క మాటలు ప్రకటించడానికి ఆయన బయలుదేరినప్పుడు ఆయన ఎదుర్కొన్న పరిస్థితులు ఒక్కసారి మనం చూస్తే బైబిల్ గ్రంథంలో ఆయనకు ఒక ముద్ర వేశారు. ఆ రోజు ఏంటి ఆ ముద్ర అంటే, ఒకసారి ఈ మాట చూసి మనం ముందుకు వెళ్దాం. అపోస్తల కార్యములు 24వ అధ్యాయము. అపోస్తల కార్యములు 24వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి అందరూ చూడగలిగితే, 24:5 వచనం. ఈ మనుష్యుడు పేడ వంటి వాడును, భూలోకమందున్న సకలమైన యూదులను కలహమునకు రేపువాడును. సరిపోద్ది. ఇక్కడ ఈ ప్రధాన యాజకులు ఇక పౌలు గారి మీద నేరస్థాపన చేస్తూ ఒక మాట వాడారు ఇక్కడ ఈయన గురించి. ఈ మనుష్యుడు పేడ వంటి వాడు. ఎవరంట? పేడ వంటి వారు. ఎవరిని అంటున్నారు? పౌలు గారిని. ఎందుకని పేడ వంటివేంటి అని మనం ఆలోచిస్తే, చీడ పురుగు అని. ఏమిటంటే చీడ పురుగు. ఇంకోటి ఏంటంటే వినాశనకారి. దాని అర్థాలు, మరొక అర్థాలు చూస్తే ఏమంటున్నారు? ఇటు చీడ పురుగు. మనం అంటారు అప్పుడప్పుడు చీడ పురుగుని ఏంటంటాం? బాగున్న వస్తువును పాడు చేసేవారిని ఏమంటారు? అంతే కదండి. మనం ఎంతో ఖరీదైన తలుపులు పెట్టుకుంటాం. చీరపుడు కూడా వచ్చిందానికి ఏమవుతుంది? ఆ ఖరీదైన తలుపుని ఏం చేస్తుంది? అది తినేస్తుంది. అందుకని కొంతమంది మనుషులు కూడా ఈ పదజాలు వాడతారు. ఒరు బాబు ఇటు చీడ పురుగురా అంటూ ఉంటారు. ఇక్కడ పౌలు గారికి వాడుతున్నారు ఈ మాట. ఇతడు పీడ వంటి వాడు అంటే చీడ పురుగు లేదా వినాశనకారి అని వాడుతున్నారు. ఎందుకు ఈ భయంకరమైన నింద, అపనింద పౌలు గారి మీద వేశారంటే, ఈయన ఒకప్పుడు ధర్మశాస్త్ర ప్రవీణుడిగా, ధర్మశాస్త్రోపదేశకుడిగా, మంచి స్కాలర్గా ఉండేవాడు. ఈయన ఎప్పుడైతే క్రీస్తు యొక్క దర్శనాన్ని చూసి క్రీస్తు యొక్క పిలుపుకు లోబడ్డాడో, సత్యమనేది ఎప్పుడైతే గ్రహించాడో, అప్పుడు ధర్మశాస్త్రంలో రాయబడిన లేఖనాల ప్రకారముగా రాయబడిన వచ్చిన ఆ యేసే మెస్సియా అని ప్రకటించడం ప్రారంభించాడు. ఇది నచ్చని యూదులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, శాస్త్రులు ఈయన మీద పెట్టిన ఏంటి ఈ నింద ఏంటంటే చీడపురుగు అంటున్నారు. ఆయన ఏమంటున్నారు? చీడపురుగు అంటున్నారు. ఎందుకు వాళ్ళకి వీళ్ళకి మధ్యన వచ్చిన ఈ వ్యత్యాసం ఏంటి అని ఆలోచిస్తే ఏంటి ఆ వ్యత్యాసాల గురించి ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుంచి మనం కొన్ని మాటలు నేర్చుకుందాం. ఈ సమయంలో ఈయన తీసుకొచ్చిన ఆ యొక్క విప్లవాన్ని రిఫర్మేషన్ అంటే మార్పు, లేకపోతే ఏమంటారంటే దాన్ని కొత్త దాన్ని తీసుకొస్తారంటే, అంటే పాత దాని నుంచి కొత్త విప్లవాన్ని తీసుకొచ్చి కొత్త పద్ధతులు తీసుకొచ్చే దాన్ని రిఫర్మేషన్ అంటాము. దాన్ని ఏమంటారంటే ఇంకా మా కొన్ని మాటల్లో వ్యతిరేకం. అంటే అప్పుడు దాకా చేసే అన్నిటికీ ఇది చేయకూడదని దాన్ని ఏమంటారంటే ఎవరైనా చేసేవాళ్ళు వ్యతిరేకం. అంటే మార్పు తీసుకురావటం. ఈ మార్పు గురించి ఈ సందర్భంలో ఒక భక్తుడి గురించి మనం చెప్పుకోవాలి. ఆయనే మార్టిన్ లూథర్ గారు. ఎవరండి ఆయన? మార్టిన్ లూథర్ గారు. ఈయన కూడా అంటే ఒక రిఫర్మేషన్ తీసుకొచ్చారు. ఏంటి ఆ రిఫర్మేషన్ అంటే, ఈ పరిశుద్ధ గ్రంథం అనేది రోమన్ క్యాథలిక్ వారి చేతుల్లోనే ఉండేది. ఆ రోమన్ క్యాథలిక్ వారి చేతుల్లో అనగానే ప్రీస్టులు అండి, ఫాదర్స్, పోపులు, ఇలా పెద్ద పెద్ద వాక్యాన్ని బోధించే వారి చేతుల్లోనే ఉండేది ఇది. ఈ గ్రంథం సామాన్యుల చేతిలో అస్సలే ఉండేది కదా. ఒకవేళ ఎవడైనా సామాన్యుడైన చేతిలో బైబిల్ చూసారా, వెంటనే వాడిని చంపేసేవారు. ఇంకా ఆడి తెగించి మొండికేసి పారిపోతున్నాడా ఆడిని వెతికి పట్టి అండి తంబానికి కట్టి తాళ్ళు ఏం తాళ్ళు తెలిసి వాడేది దున్నపోతున్న నరాలంటండి. నిజంగా వాళ్ళు చదివితేనండి, ఎవరైనా గ్రంథాన్ని ఎవరైనా చదివితే, ఎవరి దగ్గర ఉంటే వీళ్ళు ఏం చేసేవారంటే దున్నపోతున్న నరాలు తీసి ఒక స్తంభానికి కట్టి
చుట్టూరు మంటేసి ఆ మంట మధ్యలో ఈయన పెట్టి కాల్చి చంపేవారంటండి. తెలుసండి? దేనికి ఎంతకైనా ఎందుకు కాలుస్తున్నారు? దేవుని యొక్క గ్రంథాన్ని వాళ్ళ దగ్గర పెట్టుకున్నారని, లేదా ఈ వాక్యాన్ని ఇతరులకు చెప్తున్నారనే ఉద్దేశంతో, బయట సమాజానికి అందించేస్తున్నారనే ఉద్దేశంతోనండి. మరి వాళ్ళ పేర్లు చాలా ఉన్నాయి, కానీ చాలామంది అండి ఇలా హతసాక్షులైపోయారండి. ఏది? ఈ వాక్యం అనేది మన దగ్గరే కాదు, అందరి దగ్గర ఉండాలి. ఎవరి దగ్గర ఉండాలి? అందరి దగ్గర ఉండాలని ఏం చేశారంటే వీళ్ళు చాలా విప్లవాలు చేశారు. తర్వాత మార్టిన్ లూథర్ గారు 15వ శతాబ్దంలో మహనీయుడు, ఆయన కూడా ఏంటి ఫాదర్ గారే, అంటే ఆర్సిఎం రోమన్ క్యాథలిక్ దాంట్లోనే మంచి పండితుడు. ఎప్పుడైతే ఈ వాక్యాలు ఆయన చదువుతున్నాడు, ఇదేంటి దేవుడు బైబిల్లో ఈ వాక్యం అందరి దగ్గర ఉండాలి, అందరు చదవాలని ఉంది కదా, వీళ్ళేంటి మా వాళ్ళు ఇలా చేస్తున్నారని ఆయన ఒక విప్లవాన్ని తీసుకొచ్చాడు. మీరు చేస్తుంది తప్పయ్య అని వాళ్ళ మీద తీసుకొచ్చాడు. అందుకనే మనం ప్రతి ఒక్క అక్టోబర్ నెల మన లూథరన్ చర్చిలో అక్టోబర్ నెల 31వ తారీఖుని ఈ రిఫర్మేషన్ కార్యక్రమం చేస్తారు. మతోద్ధారణ పండుగ అంటారు, విన్నారు కదా? మతోద్ధారణ పండుగ. వాళ్ళు ఏమన్నారంటే, ఆయన కూడా ముద్రేశారు మన లూథర్ గారికి. ఏమని తెలుసండి? వీళ్ళు తిరుగుబాటుదారుడు. ఎవరండి ఇతన్ని? ఏమేస్తాను పేరుని? తిరుగుబాటుదారుడని ముద్రేశారు. అందుకనే మనం దీనికి ఇంగ్లీష్లో మంచి పేరు కూడా పెట్టారు. రోమన్ క్యాథలిక్ ఉంది, ఇలా 4 మెయిన్ ఉంటాయండి బైబిల్లో. 4 మెయిన్ వాళ్ళు ఉంటారు. రోమన్ క్యాథలిక్ ఒకటి మరలా పెంటుకోస్ట్ అనేది మన దీంట్లోంచి వచ్చింది, మన లూథర్ గారి దాంట్లో నుంచి. ఈ మెయిన్ 4 భాగాలుగా క్రిస్టియన్లో రోమన్ క్యాథలిక్ అనేది మెయిన్గా ఉంటే, దాని నుంచి పోరాటం చేసి ఈ గ్రంథం అనేది ప్రతి ఒక్కరు చేతుల్లోకి వెళ్ళాలని మార్టిన్ లూథర్ గారు ఎంతో పోరాటం చేశాడు. ఆ మహనీయుడు. ఆయన పోరాటమే ఈరోజు మన చేతుల్లో బైబిల్ అని తెలుసండి. ఆయనకంటే ముందు చాలామంది చనిపోయారు. చెప్పాను కదా మీకు. ఒక ఆయన అంటే ఎక్కడో లండన్లో చచ్చిపోయి పూడ్చిపెట్టేసిన ఎముకలు తీసుకొచ్చి రోమా పట్టణంలో, ఇదిగో ఇతడు మేము చెప్పిన మాట వినకుండా చచ్చిపోయినాడు కూడా వదలకుండా ఎముకలు తీసుకొచ్చంటే ఇక రోమ్ పట్టణంలో పెట్రోల్ వేసి కాల్చేసారంట ప్రజలందరూ ఎదుట. ఎందుకు కాలుతున్నారు? ఎవరో ఎముకలు అంటే, ఇతడంట ఈ బైబిల్ అంటే ట్రాన్స్లేషన్ చేసి అనేక మందికి ఇచ్చేస్తున్నాడంట. అందుకని మన బిషప్పులు మన వాళ్ళు ఏం చేశారంటే, ఇటువంటి కార్యక్రమం ఎవరు చేయకూడదని చచ్చిపోయిన ఎముకలు కూడా తీసుకొచ్చి ఇక్కడ కాల్చేస్తున్నారని మనుషులు భయప్రాంతులు చేసేవారు. ఇలాగ మార్టిన్ గారి కంటే ముందు, ఆ మహనీయుడి కంటే ముందు చాలామంది చేశారు. కానీ ఈయన మాత్రం ఆ యొక్క రోమన్ క్యాథలిక్లో ఉండి బాగా బైబిల్ని చదివి వాళ్ళు పెద్దగా ఉన్నాడు కనుకనే ఆయన కూడా ఈ విప్లవాన్ని చేసినప్పుడు ఆయన కూడా చంపేయాలని చాలా ప్లాన్లు వేశారంట. మీరు ఎప్పుడైనా మార్టిన్ లూథర్ గారి యొక్క చరిత్ర చదివినప్పుడు ఆయన కూడా చంపేయాలని చాలా ప్లాన్లు వేశారు. కానీ దేవుడు నిజంగా ఈ గ్రంథం బయటికి రావాలి కనుక ఆయన చాలా కాపాడాడు, భద్రపరిచాడు. గనుకే ఆయనకేసిన ముద్ర ఆ రోజు తిరుగుబాటుదారుడు. ఏం పేరు వేసారండి ఆయనకి? ఇక్కడ పౌలు గారికి ఏం వేశారు? ఇప్పుడు ఈయన కూడా ఈయన కూడా ధర్మశాస్త్ర ప్రకారంగా నడిచినవాడే. గమానియేలు పదల దగ్గర ధర్మశాస్త్రం నేర్చుకున్నవాడే. ఆయన మంచి స్కాలరు. ఒకసారి చాలా సందర్భాల్లో మీకు చెప్పాం, తన సమాన వయస్కులలో గలతీ రాష్ట్రపతిలో ఉంటుంది, తన సమాన వయస్కులు ఆధిక్యత నొందినవాడు. అంటే ఒక 1000 మంది ఉన్నారనుకోండి, ఆ 1000 మందిలో ఒరే టాపర్ ఎవర్రా అంటే పౌలు అనివారు. ఆయన పేరు సౌలు గారు అనివారు అనమాట. అంత మహాజ్ఞానం ఉండేది, అంత జ్ఞాపక శక్తి ఉండేది, అంత పండితుడు. ఎవరు? అటువంటి వాడు ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క దర్శనానికి లోనైపోయాడో వెంటనే అంటున్నాడు, అయ్యా మన ధర్మశాస్త్ర ప్రకారం తప్పు చేస్తున్నాం, ఆ వచ్చిన యేసు ఎవరో కాదు ఆయనే మెస్సయ్య అని చెప్తుంటే ఈయన అంటున్నారు, నువ్వు చీడపురుగు, సౌలానికి అధిక విద్య పట్టి వెర్రువాడివి అంటున్నారు. ఇంతకీ వీళ్ళకి మధ్య నచ్చిన డిఫరెంట్ అంటుంటో కొన్ని విషయాలు ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుంచి మనం నేర్చుకుందాం.
ఈ యొక్క ధర్మశాస్త్ర ప్రకారంగా ఈ ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిచయులు ఏమంటారంటే ఏంటి, రక్షణ అనేది ఎలా వస్తుందంటే ధర్మశాస్త్ర ప్రకారమే అంటారు వీళ్ళు. ఏమంటారంటే వాళ్ళు ధర్మశాస్త్ర ప్రకారమే అంటారు. ఒకసారి చూద్దాం అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము. మొదటిదిగా మనం చూస్తే రక్షణ ఎలా వస్తుంది అని ఇశ్రాయేలు చెప్తున్నారు. పౌలు గారు ఏం చెప్తున్నారో మనం ఆలోచిస్తే 15వ అధ్యాయం 1వ వచనం. కొందరు యోదయ నుండి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరు. అండి ఏమంటున్నారు తెలుసు మీరు? కంపల్సరిగా మీకు రక్షణ కావాలంటే ఏం చేయాలి? సున్నతి పొందాలి అబ్బాయి, మోషే ధర్మశాస్త్ర ప్రకారం అని చెప్తున్నారు. వీళ్ళు కూడా ఎవరో తెలుసు మరలా, వీళ్ళు కూడా కొద్దో గొప్ప యేసు ప్రభువుని వెంబడించే వాళ్ళే. చూడండి ఆ మాట చూడండి, యోదయ నుండి వచ్చి, ఎక్కడి నుంచి వచ్చారంట? యెరూషలేము నుంచి వచ్చారు. వచ్చి అక్కడ డిస్కషన్స్ పెట్టేస్తున్నారు. అయ్యా మన మోషే ధర్మశాస్త్ర ప్రకారం మనం బాప్తీసం పొందినా, యేసు ప్రభువు నమ్ముకున్నా మనం ఏం పొందాలంటున్నారు? మనం ఏం పొందాలి? సున్నతి పొందితేనే తప్ప రక్షణ లేదు అంటున్నారు. ఏం పొందాలటమ్మా? సున్నతి పొందితేనే రక్షణ లేదన్నారు. అప్పుడు పౌలు గారు ఏమంటున్నారు తెలుసా? రోమిలు రాసిన పత్రిక ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఆయన అన్నమాట మనం జాగ్రత్తగా చూస్తే 10వ అధ్యాయం 9వ వచనం, 10వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూస్తే రక్షణ ఎలా వస్తుంది? 10వ అధ్యాయం రోమిలు రాసిన పత్రిక అదేదనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకుని దేవుడు మృతులలో నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. అక్కడేమంటున్నారు చూసారా డిఫరెంట్? నీవు మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా సున్నతి పొందితేనే తప్ప మీకేమి లేదు, రక్షణ లేదని వాళ్ళు బోధిస్తుంటే, ఇక్కడ పౌలు గారు అంటున్నారు, అయ్యా యేసు ప్రభుని నీ యొక్క నోటితో ఒప్పుకొని ఆయనను మృతుల్లో నుండి దేవుడు లేపాడని విశ్వసించి నీవు ఆయన కోసం బ్రతికితే నీకు రక్షణ. అలాగైతే రక్షణ సున్నతి వల్ల కాదని వచ్చింది. పౌలు గారికి వీళ్ళకి ఏమొచ్చేసింది? పేదలు వచ్చేసినాయి. ఈయన ఒకటి చెప్తున్నాడు. ఈయనేమో సున్నతి కావాలని ఇశ్రాయేలీలు, యూదులు, ప్రధాన యాజకులు చెప్తుంటే లేదు సున్నతి అవసరం లేదు. ఇంకా ముందుకెళ్తే ఇంకా కొన్ని విషయాలు మనం చూద్దాం. అంటున్నాడు ఈయన, మీరు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందాలి, నీ నోటితో ఒప్పుకోవాలి. ఆయన మృతులలో నుండి లేచాను. మళ్ళీ ఏం చేయాలంట అంటే ఇక్కడ హృదయానికి సంబంధించిందే. ఇక్కడ మీరు జాగ్రత్త గమనించారా? రక్షణ అనేది ఎలా సంబంధించింది? హృదయానికి సంబంధించిందే కానీ బౌద్ధికమైన సంబంధించింది కాదు. రక్షణ అనేది బౌద్ధికంగా రాదు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాలి కొంచెం. ఇక్కడ రక్షణ అనేది ఇశ్రాయేలు అంటున్నారు భౌతికంగా, అంటే శరీరకంగా జరిగితేనే రక్షణ వస్తుంది అన్నాడు. పౌలు గారు ఏమంటున్నారు? శరీరకంగా కాదు, హృదయానుసారంగా వచ్చేది రక్షణ అంటున్నారు. ఎంత తేడా వచ్చింది చూసారా? ఆయనకి ఎందుకు ముద్రేసాడు చెడపూరు కానీ ఈ రక్షణ ఏమో భౌతికంగా చేయాలని వీళ్ళంటే కాదు, ఇది హృదయానికి సంబంధించి. నేను హృదయముతో నీ మనసు మారాలి. ఇక్కడ శరీర ఆకృతి కథ శరీరముల అవయవాలలో ఉన్న మార్పు కథ కావాల్సింది, హృదయంలో మార్పు రావాలి అని ఈయన చెప్తున్నాడు. ఇది మొదటిగా ఆయన చెప్పే విషయంలో మనం ఆలోచిస్తుంటే రక్షణ అనేది సున్నతి వల్ల కాదయ్యా, నీ యొక్క హృదయంలో నీ యేసు ప్రభువును ఒప్పుకుంటేనే, ఆయన మృతులను లేచాడని ఒప్పుకుంటేనే నీ హృదయము మారాలి, హృదయంలో జరగాలి నీ మార్పు అని చెప్తున్నాడు. ఇది మొదటిగా అమ్మని చెప్పే ఆయన బోధనలో కొన్ని విషయాలు చెప్తాను, ఎక్కువ కాదు. కానీ ఇలాగా పౌలు గారికి, యూదులకి, పరిచయులకి, ప్రధాన యాజకులకి చాలా డిఫరెంట్ వచ్చేసింది. గనుకనే ఆ మాట వాళ్ళు పౌలు గారి గురించి మాట్లాడడం జరిగింది. రెండవది చూస్తే అన్యజనులకు బాప్తిసం జరగాల, సున్నతి జరగాల. మరలా ఇందాక రక్షణ గురించి అంటున్నారు, ఇప్పుడు ఇక్కడ ఏమన్నారు? అన్యజనులకు బాప్తిసం సున్నతి ద్వారా క్రీస్తులోనికి వచ్చేది అని మనం ఆలోచిస్తే ఇశ్రాయేలు అంటారు. చూడండి మరలా అదే అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము 5వ వచనం.
పరిసయ్యుల తెగలో, అంటే వీళ్ళకు కూడా విశ్వాసులని ఉండవు. జాగ్రత్త గమనించాలి. పరిసయ్యుల తెగలో కొందరు విశ్వాసులేమో, అవిశ్వాసులు కాదు. జాగ్రత్త గమనించాలా? విశ్వాసులైన కొందరు, జాగ్రత్త గమనించి, కొందరు అంటే విశ్వాసులేళ్ళు. అయితే వీళ్ళు ఏం చెంటున్నారంటే అన్యజనులకు సున్నతి చెయ్యించాలబ్బాయి అంటున్నారు. మోసే ధర్మశాస్త్రమును గైకొనుడని వారికి ఆజ్ఞాపింపవలనని చెప్పిరి. డిస్కషన్, పెద్ద మహాసభ జరిగిపోతుంది అక్కడ. అప్పుడే కొత్తగా రిఫర్మేషన్ అన్నాను కదా మీకు, సంస్కరణలు. ఇందాక ఆ మాట నాకు గుర్తురాలి. సంస్కరణలు, రిఫర్మేషన్ అంటే సంస్కరణలు. ఇక్కడ అప్పటి వరకు ధర్మశాస్త్ర ప్రకారంగా కొన్ని కార్యక్రమాలు ఉండేవి. రక్షణ కావాలన్నా, యూదుల్లో చేర్చబడాలన్నా, యూదుడిగా లెక్కింపబడాలన్నా, యెరూషలేము దేవాలయంకి వెళ్ళాలన్నా కొన్ని కార్యక్రమాలు వాళ్ళు చేయాలి. కానీ ఇక్కడ పౌలు గారు అంటున్నారు, అయ్యా రక్షణ కావాలంటే హృదయంలో మార్పు రావాలి కానీ సున్నతి వద్దు అంటున్నాడు. మరలా ఇక్కడ కొంతమంది అంటున్నారు అన్యజనులలో విశ్వాసులైన వారు సున్నతి పొందాలబ్బాయి. ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకుంటారో అన్ని జనుల నుంచి వచ్చిన వాళ్ళు, అన్ని జాతి నుంచి వచ్చిన వాళ్ళు, అంతకుముందు దేవుడు నమ్ముకోకుండా వస్తారు చూసారా, వాళ్ళకి ఏం చేయాలంటే సున్నతి చెయ్యింపవలనని మోసే ధర్మశాస్త్రం గైకొనవలనని ఏం చేస్తున్నాడు ఆయన? వాళ్ళకి చెప్పుతున్నాడు. మరి పౌలు గారు ఏమన్నారో తెలిసండి. చూడండి ఆయన ఏమంటున్నాడు చూడండి. అంటే ఇక డిఫరెంట్, ఇక తేడాను మనం ఆలోచిస్తే ప్రేమ దేవుని వల్లరా, బోధ అనేది ఆ రిఫర్మేషన్, అందుకే మీకు మాట్లాడాను, ఆ సంస్కరణలు అనేవి అంటే ఆ ప్రారంభంలో చాలా కష్టమండి. అవి కొంతకాలం వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోతాయి, కానీ ప్రారంభంలో చేసినప్పుడు చాలా కష్టం. ఏదైనా అంటే చట్టం పెట్టినప్పుడు అంటే కొత్తలో చాలా కష్టమైపోద్ది. ఆ చట్టం పెట్టిన కొన్ని రోజులకి అది నార్మల్ అయిపోద్ది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డు అనేది ప్రారంభంలో వచ్చింది. అప్పుడు ఎలా ఉండేది ఆధార్ కార్డు చేసుకోవడంలో? జనాలు ఎలా ఉండేవారు? ఎక్కడ చూసినా ఏ కేంద్రాలు చూసి జనం తండోపోతారు. ఇప్పుడు ఉన్నారా? ఇప్పుడు అది అయిపోయింది. ఇప్పుడు కూడా చేస్తున్నారు ఆధార్ కార్డులు అప్డేట్లు చేస్తున్నారా? చేస్తున్నారు. అప్పుడు ఉన్నది ఇప్పుడు ఎందుకు లేదు అంత బిజీ అంటే ఆ చట్టం వచ్చి కొన్ని కార్యక్రమాలు జరిగిపోయినాయి. ఇప్పుడు అది అమలైపోతుంది. ప్రారంభం అనేటప్పుడు అంటే కొన్ని అడుదుడుకులు అయినప్పుడు చాలామంది ఏం చేశారంటే ఆ ప్రారంభంలో ఏం చేశారంటే చాలామంది ఆధార్ కార్డు చేసినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ఉన్నా 1వ నెల 1వ తారీఖు ఆ సంవత్సరం వేసేవారు అంతే. ప్రతి ఒక్కరు ఆధార్ కార్డులు అదే బాధ. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ఇచ్చిన వాళ్ళు ఏం చేసేవారు? ఒకటే సంవత్సరం వేసేసేవారు. కానీ అది అంత తలపోటు వచ్చిందంటే తర్వాత మీది ఒకటే అందరికీ ఒకటే తారీఖున పుడుతున్నారా? ఒకటే నెలలో పుడుతుంది, అందరు జనవరిలోనే పుట్టింది ఒకటే తారీఖున పుడుతున్నారా అని అప్పుడు ఏం చేశారు? మీ డేట్ ఆఫ్ బర్త్ లేదా మీ సర్టిఫికెట్ తీసుకొచ్చి మీ డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ చేసుకోండి అన్నారు. అంటే ఆ ప్రారంభంలో ఏం చేస్తున్నారు? అందరికీ ఒకటో తారీఖే జనవరి 1వ తారీఖున పుట్టేస్తున్నారు అందరూ. ఇక్కడ కూడా ఈ యొక్క ఇశ్రాయేలీలు ఉన్నప్పుడు ఆ ప్రారంభంలో ఏం చేస్తుందంటే వీళ్ళు ఒక రిఫర్మేషన్ సంస్కారం జరుగుతున్నప్పుడు అంటున్నారు వీళ్ళు, మనం ఎలాగో అన్ని జనుల్లోంచి వచ్చాం, మనది ఇంతకుముందు ఒక చట్టం ఉంది, ఏది ధర్మశాస్త్ర ప్రకారంగా మోసే ప్రకారంగా కొన్ని ఆజ్ఞలు కట్టలు ఉన్నాయి, మనం కూడా అన్ని జనుల మీద ఎట్టేద్దాం, వాళ్ళు కూడా సున్నతి చేయించేద్దాం అని అనేటప్పటికీ పౌలు గారు అన్నారు కుదరదు. ఏమంటున్నారు తెలుసా? కుదరదు. ఆయన ఏమన్నాడంటే ఆ మాట ఒక్కసారి చూస్తే 10వ వచనం చూడండి, అదే 15వ అధ్యాయము 10వ వచనం. గనుక మన పితరులైనను మనమైన మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవునిని శోధించినారయ్యా? ఎందుకయ్యా ఆ మొయ్యలేని భారము, ఆ మొయ్యలేని కాడి ఈ కొత్తగా యేసుప్రభు దగ్గరకు వస్తున్న వాళ్ళ మీదకి పెట్టడం ఎందుకు అని ఇక్కడ వాళ్ళు అంటున్నారు. చూడండి అక్కడ, మన పితరులైనను మనమైనను మోయలేని కాడి. ధర్మశాస్త్రం ఎలా ఉందనంటే ఒక బరువు, చాలా కష్టంగా ఉంది. ఆ ఆ సున్నతి ఆచారాలు కానీ, ఆ ధర్మశాస్త్ర పద్ధతులు కానీ, ఆ పండగలు కానీ, ఆ బలులు కానీ ఎలా ఉన్నా తెలుసా? చాలా మొయ్యలేని భారం అయిపోయింది. అందుకనే ఈ బొయ్యలేని భారం మనకు వద్దు అని పౌలు గారు ఇంకా తెగించి ఏం చెప్తున్నాడంటే ఆయన సున్నతి గురించి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 19వ వచనం చూడండి.
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, దేవుని ఆజ్ఞలను అనుసరించుటయే ముఖ్యము కానీ సున్నతి పొందుట యందు ఏమీ లేదు. సున్నతి పోగొట్టడం వల్ల ఏమీ లేదు. ఈయన ఒక్క మొక్కలు ఏమన్నాడు తెలుసా? అబ్బాయి, ఓ అన్ని జనులారా, ఓ ఇశ్రాయేలీయులారా, యూదులారా, సున్నతి పొందుట యందు ఏమీ లేదు, సున్నతి పొందకపోవట యందు ఏమీ లేదు అబ్బాయి. దానివల్ల అసలు ఏమీ ప్రయోజనం లేదని కొట్టాడు ఒక్క మాట. మరి వీళ్ళకి ఎలా ఉంటుంది అప్పటి వరకు ఆచరించే వాళ్ళకి? నిజంగా నీ చీడపురిగే. చూడు, మనం ఎంత మోసే ధర్మశాస్త్ర ప్రకారం 8వ రోజున సున్నతి చేస్తే ఏమంటున్నాడు? సున్నతి లేదు, గిన్నతి లేదు, తీసిపడండి, తీసుకున్నప్పుడు తీసుకున్నది మనండి అన్నాడు. అంతండి. మరొక మాట కూడా ఆడతాడండి. ఇది అంత ఖచ్చితంగా చెప్తున్నాడు చూడండి. ఈయన అపోస్తల కార్యములు 21:21 అపోస్తల కార్యములు ఈ సున్నతి గురించి చెబుతూ చూడండి, అన్యజనులలో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చెయ్యకూడదనియు, మన ఆచారములు చొప్పున నడవకూడదనియు నీవు చెప్పుట వలన వారందరూ మోషేను విడిచిపెట్టవలనని నీవు బోధించుచున్నట్టు వీరు నిన్ను గుచ్చి వర్తమానము విని ఉన్నారు. అబ్బా, చెప్తున్నారు కొంతమంది పెద్దలు పౌలు గారికి. ఏమన్నా తెలుసా? యెరూషలేము వెళ్ళాడు. యెరూషలేముగా వెళ్ళాడండి ఆయన. అంతియోకే పట్టణం నుంచి యెరూషలేముకి వచ్చాడు. వచ్చిన తర్వాత అక్కడున్న పెద్దలు చెప్తున్నారు, బాబు నువ్వు యెరూషలేము వచ్చావు, యెరూషలేములో ఎలా ఉంటుంది? అంతా యూదులే ఉంటారు. యెరూషలేములో దేవాలయం ఉంది, ఆయన ఆరాధనలు జరుగుతున్నాయి. అక్కడ శాస్త్రులు పరిచయాలు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే అక్కడ ఇశ్రాయేలుకి కేంద్ర స్థానము దేవుని పరిశుద్ధ ఆలయం అక్కడ ఉంది. గనుకనే చదువుకునే వాళ్ళందరూ, ధర్మశాస్త్రం పఠించే వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారనమాట? యెరూషలేము వెళ్ళిపోతుంటారు. అంటే అక్కడ అంత పండితులు ఉంటారు ధర్మశాస్త్ర ప్రకారంగా. అటువంటి ప్రాంతానికి ఆ అంతియోకయ నుండి వచ్చాడు, యెరూషలేము పట్టణానికి. ఇక్కడ యెరూషలేములో ఉన్న క్రైస్తవులైన ఈ అపోస్తలులు, శిష్యులు వెంటనే పౌలు గారు రాగానే, బాబు ఆగు, ఒక్కసారి ఆగు, నువ్వేం చెప్తున్నావో తెలుసా? మరలా చెప్తున్నాను అన్నమాట. మీరు ఏం చెప్తున్నారంటే, అన్యజనులున్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదు, సున్నతి చేయకూడదు అని నీవు చెప్పుట వారందరూ విన్నారు. నువ్వు మోసే ధర్మశాస్త్రం కూడా అంత అవసరం లేదయ్యా, యేసుక్రీస్తే మేనయ్యా అని చెప్పడం వల్ల విన్నారని ఈయన మీద ఒక మాట చెప్తున్నారు. జాగ్రత్త అయ్యా, పౌలు గారికి జాగ్రత్త చెప్తున్నా, హెచ్చరిక చేస్తున్నారు. నీవు సున్నతి చెయ్యకూడదు, కన్ఫర్మ్ చేసేస్తారు ఇంకా, నువ్వు సున్నతి చెయ్యకూడదని బోధ చేస్తున్నావు. మరి ఏం కావాలని చెప్తున్నాడు ఈయన అండి? బాప్తిస్మము ద్వారానే. అదే రోమీయులకు రాసిన పత్రిక ఉంటుంది, మీరు క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరు అందరు ఎవరు? క్రీస్తును ధరించుకుని ఉన్నారు. రోమీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, మీకు ఇప్పుడు యూదుడని గ్రీసు దేశస్తుడని ఏ భేదము లేదు. ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుతారో, ఎవరైతే క్రీస్తులోనికి వచ్చి బాప్తిసం తీసుకుంటారో వాళ్ళు ఏం చేశారని క్రీస్తుని ధరించుకున్న వాళ్ళే. 6వ అధ్యాయము 4వ వచనం, 6వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగ లేపబడెను, అలాగనే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు. చూడండి, మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపడి. మనకి ఇప్పుడు సున్నతి కాదు కావాల్సింది, మనకి ఏం కావాలంటున్నాడు ఆయన? బాప్తిస్మము. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ. 3వ వచనం, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ, మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందుతామని మీరెరుగరా. అబ్బాయి, అన్ని జనులతో మాట్లాడుతున్నాడు, యూదులతో మాట్లాడుతున్నాడు. ఇంకా మీకు సున్నతి సంస్కారం వద్దు. క్రీస్తు ద్వారా ఏమైందో తెలుసా? సున్నతి మార్చబడింది. క్రీస్తు ద్వారా సున్నతి ఏమైందో తెలుసా? మార్చేయింది. ఇప్పుడు సున్నతి ఎక్కడ జరగాలి తెలుసా? భౌతికంగా కాదు. ఇంకా చాలా మంచి మాట అంటాడు అని తెలుసా ఆయన? హృదయమందు. ఎక్కడంటండి? హృదయమందు జరగాలి తప్ప శరీర రకంగా కాదయ్యా అని
చెప్పేటప్పటికి వీళ్ళకు ఒళ్ళు మండిపోయేది. ఎవరికి? ఈ శాస్త్రులకు పరిచయాలు. ఎవడ్రా బాబు వీడు మనకు తగిలేరాడా, మన ధర్మశాస్త్రం వద్దంటున్నాడు, ఈ సున్నతి వద్దంటున్నాడు, ఈ రక్షణ ఈ మన ధర్మశాస్త్ర ప్రకారం వద్దంటున్నాడు అని ఈయనకి పెట్టారు పేరు ఏంటి? పేడ వంటి వాడు, వినాశనకారి, లేకపోతే చీడ పురుగు అని అంటున్నారు. ఇది ఎన్నోది? రెండోది. మూడవది కూడా చూస్తుంది, చూడండి విచిత్రంగా ఉంటుంది. దేవాలయం గొప్పదా, దేహం గొప్పదా? మూడోది, దేవాలయం గొప్పదా? ఇశ్రాయేలు ఏమంటారు? యెరూషలేము బంగారు దేవాలయం సొలొమోను గారు కట్టారు. ఎంతో, ఎవడైనా రావాలంటే ఇక్కడికే రావాలి, చావాలి ఇక్కడే అన్న పెట్టారు వాళ్ళ శాస్త్రం. అందుకని ధర్మశాస్త్ర ప్రకారం, మోషే ధర్మశాస్త్ర ప్రకారం సంవత్సరానికి ఎన్నిసార్లు కలవాలి ఇశ్రాయేలు? అక్కడికి వెళ్ళాలి 5 సార్లు కదమ్మా అమ్మా. కంపల్సరీగా ఇశ్రాయేలు యెరూషలేము సంవత్సరానికి ఎన్నిసార్లు వెళ్ళాలి? యెరూషలేము 5 సార్లా? 3 సార్లు. ఎన్నిసార్లు? అదే ఆచారం వాళ్ళు పాటిస్తూ కంపల్సరీగా పస్కా పండుగల రోజున, పులి రొట్టెల పండుగ రోజున ఇలాగ సంవత్సరానికి 3 సార్లు యెరూషలేము, ఎక్కడున్న వాళ్ళైనా, ప్రపంచంలో ఎక్కడున్న వాళ్ళైనా, ఆ రోజుల్లో ఉన్న ప్రపంచంలో యెరూషలేములో అటెండ్ అయిపోవాలి. యెరూషలేములో అటెండ్ అయిపోవాలి. దేవాలయం చాలా గొప్పది అని ఆనందపడిపోతున్నారు. అప్పుడు పౌలు గారు ఏమంటున్నారు చూడండి. ఈ దేవాలయం గురించి మనం చూస్తే అపోస్తలుల కార్యములు 21, అపోస్తలుల కార్యములు 21 28వ వచనం. అపోస్తలుల కార్యం 21, ఇశ్రాయేలీయులారా చూడండి, సహాయము చేయరండి ప్రజలకును ధర్మశాస్త్రమునకును ఈ స్థలమునకు విరోధముగా అందరికీ అంతటను బోధించుచున్నవాడు వీడే. మరియు వీడు గ్రీసు దేశస్థులను దేవాలయములోనికి తీసుకొచ్చి ఈ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచుచున్నాడని కేకలు వేసిరి. మీకు విషయం చెప్పమంటారా? అన్యజనులైన వారు ఎవరు కూడా యెరూషలేములో దేవాలయంలోనికి వెళ్ళకూడదు. ఎవరు వెళ్ళాలి మరి దేవాలయంలోనికి? ఇశ్రాయేలులే, యూదులే, సున్నతి పొందిన వాళ్ళే. ఎప్పుడైతే యెరూషలేములో ఈ పౌలు గారు వెళ్ళాడో అప్పుడు ఈయనతో ఆ గలిలయ ప్రాంతం, ఆ యొక్క అంతియోకియాలో కానీ, దెర్బే పట్టణంలో కానీ, లుస్త్రాలో కానీ, ఇలా తిమోతి, ఎపఫ్రోదితు ఇలా కొంతమంది అన్ని జనుల వాళ్ళు, వీళ్ళని కూడా తీసుకొచ్చాడు వస్తా. వాళ్ళు యూదులు కాదు, వాళ్ళు ఎవరు? అన్ని జనులు. ఇది చూసిన ఇశ్రాయేలు, అదిగో మన దేవాలయం అపవిత్రపరిచేసేసాడు, అయ్య బాబు ఇంకేముంది, అంటంటేసుకుంది, మైలంటేసుకుందని ఇంకా కేకలంటండి. ఏం చేస్తున్నారు వాళ్ళు? కేకలు అరుపులు వేస్తున్నారు. ఏసి ఏం చేస్తున్నారు చూడండి. 24:6 వచనం కూడా అదే అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయము 6వ వచనం పైనుంచి. మరియు ఇతడు దేవాలయమును అపవిత్రము చేయుటకు ప్రయత్నపడిన గనుక మేము అతనిని పట్టుకుంటాం. అంటే దేవాలయానికి అంత ప్రాముఖ్యత ఇచ్చారు చూడండి వీళ్ళు. దేవాలయములు ఎవరు అడుగు పెట్టకూడదు, అన్ని జనులు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమీ కొంచెం డాగు పట్టుకోకూడదు. ఆ దేవాలయములు చాలా అందంగా, చాలా సుందరంగా చూసుకుంటున్నారు. యేసుప్రభు గారు కూడా ఒకసారి శిష్యులు వెళ్ళి పండగకి వెళ్ళారు. ఎక్కడికి? మరి పండగకి వెళ్తారు కదండి. మరి మనం కూడా పండగ క్రైస్తవులు చాలామంది ఉంటారు. కలకల్లా ఆడిపోద్ది, రంగులు. ఎప్పుడు? వాళ్ళు కూడా వెళ్ళిపోరు పండగలకి. యెరూషలేము పట్టణం అంతా భక్తులతో కిలకిలలాడిపోయేది. యేసుప్రభు శిష్యులు కూడా వెళ్ళారు. వెళ్తే యేసుప్రభు ఒకరు దేవాలయం గురించి తెలియనట్టు, ఆ దేవాలయం ఏంటో తెలియనట్టు, ప్రభువా ఈ దేవాలయం చూడు ఎంత పెద్ద పెద్ద రాళ్లతో ఎంత సుందరంగా కట్టారని యేసుప్రభుకే చూపిస్తున్నారు. అంటే వాళ్ళు చాలా నీట్గా, చాలా పరిశుద్ధంగా, చాలా శుభ్రంగా ఏం చేస్తున్నారు? దేవాలయాన్ని చూసుకుంటున్నారు. గమనించాలి. ఇప్పుడు ఈ ఇశ్రాయేలులకి దేవాలయం ఎలా ఉంది? సాక్షాత్తు దేవుడే. ఎలా ఉందండి? దేవుడే సాక్షాత్తు దేవాలయం అనగా. అందుకనే ఒక సందర్భంలోనండి ఈ దేవాలయంలో నుంచి పౌలు గారిని ఈడ్చుకొచ్చేసారండి. తెలుసా మీకు? ఇదే ఈ సందర్భం ఎక్కడ అనుకుంటున్నాను, 21లో అనుకుంటున్నాను. వీళ్ళు ఏం చేశారు చూడండి, కేకలు వేసి, అక్కడే ఉంది 30వ వచనం. దేవాలయంలో ఉన్న పౌలు గారిని ఇతడు అపవిత్రపరిచాడని 30వ వచనం చూడండి. ఎక్కడంటే 21:30.
పట్టణమంతయు గలిబిలిగా ఉండెను. జనులు గుంపులు గుంపులుగా పరిగెత్తుకుని వచ్చి పౌలును పట్టుకుని దేవాలయములో నుండి అతని బయటికి ఈడ్చేశారు. వెంటనే తలుపులేసేసారు. బాబోయ్, అపవిత్రం అయిపోతుంది. ఇంతకుముందు మరి మన పూర్వీకులు పితరులు అలాగే ఎవడైనా మన తక్కువ అంటరానులు కులవాళ్ళు హైందువుల దేవాలయాలకు వెళ్తే అలాగే బాబోయ్ అపవిత్రం అయిపోయింది అంట. అపవిత్రం అయిపోయింది బాబోయ్. ఇంకేముంది ఇప్పటికీ ఈవెన్ ఈ స్టిల్ ఇప్పుడు కూడా ఈ తక్కువ కులం వాళ్ళకి ఏం లేదు, దేవాలయం ప్రవేశాలు లేవు. ఇది ఇశ్రాయేల్లో ఆ రోజు అన్యజనులు దేవుని మందిరం రావడానికి వీలు లేదు. ఇగో ఇటు తీసుకొచ్చాడని పౌలు గారే ఆల్రెడీ ఈయన కూడా యూదుడే, ఇశ్రాయేలుడే. అయినా ఈయన కూడా ఏం చేశారు, ఎవరిని తీసుకొచ్చేసాడు అన్యజనులని చూడమాట పట్టుకుని దేవాలయములో అతన్ని వెలుపలికి ఈడ్చిరంటే పాదు అంటలేదు, కాళ్ళు చేసేది ఈడ్చుకుపోయారు అంతే. అంటే ఎంత మరి గొప్పగా ఈ యొక్క దేవాలయం చూసుకుంటున్నారు చూడండి. అప్పుడు పౌలు గారు ఏమంటున్నారో తెలుసా, ఒకసారి ఈయన బోధ కూడా చూద్దాం. ఈయన ఏమంటున్నారో తెలుసా, అపోస్తల కార్యములు కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులు 6వ అధ్యాయం 18వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం పౌలు గారు ఏమంటున్నారో తెలుసా, అమ్మ 6:18 విగ్రహములతో ఏం పొందుక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. చూడండి, మనమే ఆ యెరూషలేములో కొండ మీద ఆ పర్వతం మీద ఉన్న అవి కాదు దేవుని ఆలయాలు. కదులుతున్నా, మాట్లాడుతున్నా, నడుస్తున్నా, ఉనికి కలిగి జీవము కలిగి ఉన్నాయే మానవ దేహాలే నిజమైన దేవుని ఆలయాలు. మరి ఈ మాట అంటే వాళ్ళకి ఎలా ఉంటుంది, కొడుపు మండిపోదా? ఎంతెంత మేము ఖరీదైన ఎంత ఉన్నాయి, ఎక్కడో ఫారిన్ దేశాల నుంచి తీసుకొచ్చాము. ఈ డోర్లు, ఈ కిటికీలు, ఈ తలుపులు ఇవన్నీ తీసుకొస్తే ఇది దేవాలయం కాదు మనమే దేవాలయం అంటున్నారని మరికి ఎలా ఉంటుంది వాళ్ళకి? చాలా బాధేసి. అంటే నేను చేసి తెలుసా, ఈయన అంటున్నాడు మనమే జీవము గల దేవుని ఆలయము. మరి ఇదేంటంటే దేవుని ఆలయాలు కూడుకోవటానికి, ఇక్కడ కూడుకుని దేవునిని పరలోకమందున్న దేవుని ఆరాధించడానికి ఒక కట్టడం ఇది. ఏంటిది? కానీ మనుషులు ఇప్పుడు ఎలా మార్చేశారు? స్టిల్ ఇప్పుడు కూడానండి కొన్ని పెద్ద పెద్ద దేవాలయంలోకి వెళ్ళామనుకోండి, అమ్మో అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకండి, చాలా జాగ్రత్త, మనిషి ఎలా పాడైపోయినా పర్వాలేదు. ఇప్పుడు కూడా ఈ దేవాలయాలకి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు, మనిషికి ఇవ్వలేదు. కానీ పౌలు గారు కానీ అపోస్తలులు కానీ యేసుక్రీస్తు ప్రభు వారు కానీ వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, అయ్యా దేవాలయం కట్టుకున్న కట్టడాలు కాదు గొప్పది, మరి ఏది? సాక్షాత్తు సర్వోన్నతుడి దేవులు కట్టుకున్నాడు ఒక ఆలయం ఆయన ఉండటానికి. కింద చూడండి ఆ మాట ఉంటుంది, నేను వారిలో సంచరింతును. చూడండి, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినయ్యుందును, వారు నాకు ప్రజలయ్యుందురు. నేను సంచరించేది ఎక్కడో తెలుసా, మీరు ఇటుకతో సిమెంటుతో బంగారంతో వెండితో కట్టుకుంటున్నారే ఆ మందిరాల్లో నేను సంచరించను. మరి ఎక్కడ సంచరిస్తాను? సాక్షాత్తు సర్వోన్నతుడైన దేవుడు ఉన్నాడే ఆయన కట్టుకున్న దేవాలయం మనమే, మన దేహం. అందుకే మీరు దేవుని ఆలయము. రోమీయులకు రాసిన పత్రికలో కూడా మాట ఉంటుంది చూడండి, 6వ అధ్యాయంలో. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. అక్కడ అంటున్నాడు పౌలు గారు, చూడండి అంటున్నారు, ఏమంటున్నారు చూడండి, అక్కడ ఆయన మంచి చక్కటి మాట చెప్తున్నారు. 6వ అధ్యాయము 12 కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లు చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు
ఎందుకంటే మృతులలోని సజీవులు అనుకుని మీరే దేవునికి అప్పగించుకోండి. మీ అవయములను నీతి సాధనములుగా ఏం చేయాలంట? మీరు దేవునికి అప్పగించేయండి. ఎందుకంటే మీరు మీ సొత్తు కాదు, విలువ పట్టి కొనబడిన వారు, మీరే దేవుని ఆలయం. ఇది ఎవరి బాధ? పౌలు గారు చెప్తున్నారు. మరి ఏమంటున్నారు? లేదు, యెరూషలేము దేవాలయమే దేవాలయం, అక్కడే దేవుడు ఉంటాడు, కంపల్సరీ యెరూషలేము రావాలి, యెరూషలేములో ఆరాధన చేయాలి, యెరూషలేములో బలులు అర్పించాలంటున్నారు. వీళ్ళు తేడా వచ్చేసింది బోధ వాళ్ళకి వీళ్ళకి. గనుకనే పౌలు గారిని పట్టుకుని బంధించేసి, ఇదిగో ఇతడు పేడ వంటి వాడు, ఏమన్నారు? ఇతడు వినాశనకారి, లేకపోతే ఇతడు చీడ పురుగు అంటున్నారు. ఎందుకంటే అటు సున్నతి వద్దంటాడు, ఇటేమో రక్షణ వద్దంటాడు ధర్మశాస్త్ర ప్రకారం, ఇటేమో దేవాలయమో యెరూషలేములో అది వద్దంటాడు. మనమే జీవమగల దేవాలయం, దేవుని నీలోనే ఆరాధనలు చేయాలి, నీలోనే పూజలు చేయాలి దేవుడికి. నీ నోటితో పూజ చేయి, నీ చేతులతో పూజ చేయి, నీ అవయవాలతో ఏం చేయమన్నాడు? నీతి సాధనములుగా దేవునికి ఆరాధించండి. అందుకే ఆత్మతో, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో ప్రభువు చెప్తున్నారు, నీ దేవుడైన యెహోవాను ప్రేమించండి, ఆరాధించండి. ఇప్పుడు దేవాలయం చూడు ఎలా మార్చింది. ఒకప్పుడే దేవాలయం అనగానే కట్టడాలు, కానీ ఇప్పుడు ఎలా మార్పించారు? దేవుని ఆలయం అంటే మీరే. మరి ఎక్కడ ఎందుకయ్యా మనం అందరూ కూడామంటే దేవుని ఆలయాలు కూడుకునే కట్టడ. ఇదేంటండి? ఇది దేవుని ఆలయాలు కూడుకునే కట్ట. ఈ దేవుని ఆలయాలు దేవుని కోసం ఎలా బ్రతకాలో ఇక్కడ బోధింపబడుతుంది జీవగ్రంథంలో నుంచి. దేవుని ఆలయాలు బయటికి వెళ్ళి ఎలా పని చేయాలి, ఎలా జీవించాలనే మాటలు ఇక్కడ వినిపింపబడుతున్నాయి. ఇలా చెప్పేటప్పటికి పౌలు గారిని ఏమన్నారు తెలుసా? దేవాలయంలో పట్టుకుని ఈడ్చేశారు బయటికి. మనమే దేవాలయం అంటావా? ఇంత ఖరీదైన మన దేవాలయం పట్టుకునని వారిని చేశారు. అందుకే దేవాలయం గొప్పదా, దేహము గొప్పదంటే వీళ్ళేమో దేవాలయమే గొప్పది అంటున్నారు. పౌలు గారు ఏమంటున్నాడు? దేహమే గొప్పది. యేసుప్రభు వారు అంటూ ఉంటారు, ఏమని తెలుసా? ఆత్మీయ జీవింపచే శరీరము నిష్ప్రయోజనం. గొప్పది ఏంటంటే ఆ దేహంలో ఉన్న ఆత్మ చాలా గొప్పది. కనుక పౌలు గారు ఈ పరిచయులు, ధర్మశాస్త్రోపదేశకులు వీళ్ళ గురించి ఆలోచిస్తుంటే ప్రేమ దేవుని వర్లరా అండి, వీళ్ళకి ఎలా తేడా చేసింది తెలుసా? వీళ్ళకి ధర్మశాస్త్ర ప్రకారముగానే యేసుక్రీస్తు వచ్చినా ఇంకా దేవాలయానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు కొంతమంది. ఇదే మరి చదివాం 15:15 ఏమని? విశ్వాసులైన కొందరు పరిచయులు వాళ్ళు కూడా ఏం చేయమంటున్నారు? మోసే ధర్మశాస్త్రం చేసేయండి కళ్ళు మూసుకుని. అప్పుడప్పుడు చాలామంది అంటుంటారు, ఏంటి అలా కళ్ళు మూసుకుని చేసిపోవాలి, అన్నీ బైబిల్ ప్రకారంగా ఎలా చేస్తాం అంటున్నారు. ఎందుకు మూసుకోవాలంటే ఏంటి? మీ అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చేయాలి, కళ్ళు మూసుకుని చేసేయండి, గుడ్డు అంటారా? ఏమో కళ్ళు తెరిచి ఒకసారి అడినాడువమ్మా, ఒకసారి ఇటునాడువమ్మా, మాటలు వచ్చమ్మా, పాటలు వచ్చమ్మా, డ్యాన్స్ వచ్చమ్మా, వంట వచ్చమ్మా, ఆడతావా తీయగా, ఇలాగ ఎన్నో మనం ఆవిడ మీద ప్రాక్టీసులు చేసి ప్రశ్నలను కుమ్మరించేస్తాం. కానీ బైబిల్ దగ్గరకు వచ్చేటప్పటికి ఆ మాట మీకు నేను చూపిస్తలేదు కానండి, పౌలు గారికి కూడా ఏమొచ్చింది తెలిసే? ప్రెషరు. ఎవయ్యా పౌలు, ఏంటయ్యా అతమాల దేవుడు యేసుక్రీస్తు అంటావు, అదంటావు ఇదంటావు అని పెద్ద ఆఫర్ ఇచ్చారండి. ఏంటో తెలుసా? నీవు కళ్ళు మూసుకుని నువ్వు వెళ్ళిపో, మేము చెప్తాము, వీళ్ళకి మేము బోధిస్తాం, నీవు ఏం మాట్లాడకూడదు, సైలెంట్గా ఉండు అంటే. అప్పుడు అంటున్నాడు ఆయన, ఏమన్నాడు తెలుసా? నాకంటే గొప్ప వాళ్ళు ఏం చేసేది తెలుసా? మా మీద కూడా ప్రెషర్ తీసుకొచ్చారు, అప్పుడు మేము ఏ మాత్రం వాళ్ళకి ఒప్పుకొనలేదు. మేము వాళ్ళకి ఏ మాత్రం అంటే బోధలో తేడా చేశాను. ఎందుకంటే నువ్వు మంచి జ్ఞానవంతుడివే, మంచి తెలివైన వాడివే, కానీ కొన్ని విషయాలు నువ్వు కళ్ళు మూసుకో పౌలు, నువ్వు చూడలేకపోతున్నావా, నువ్వు మాట్లాడలేకపోతున్నావు, సైలెంట్గా ఉండు, మేము చేస్తాం అని పౌలు లాంటి మహానీయుడి మీద ఏం తీసుకొచ్చారు తెలుసా? అప్పుడు అంటాడు ఆయన, ఆ మాట నాకు మీకు చూపించాలండి. ఇప్పుడు నేను ఏంటి ఏ మాత్రం వాళ్ళ మాటకు నేను ఒప్పుకొనలేదు, అంగీకరించలేదు, సమ్మతించలేదు. బర్నబా పౌలు గారు వెళ్ళిపోతున్నారు సువార్త ప్రకటించి, అనేక మంది మార్చేస్తుంటే వీళ్ళు మీరు కళ్ళు మూసుకోండి, మీరు మాట్లాడొద్దు, మేము అవసరమైతే లెటర్ రాస్తాం, లెటర్ చదివేయండి, లేదా మీరు చదవకపోతే పక్కోళ్ళు చదివించేయండి అని ఈ సున్నతి ఆచారం కానీ, రక్షణ ఆచారం కానీ, దేవాలయం ఆచారం కానీ వీళ్ళు
మారిన వాళ్ళు కూడా ఈ ధర్మశాస్త్రపు పద్ధతులు పెట్టేయాలని చూశారు. కానీ పౌలు నేను ఏ మాత్రము వారి మాటకు ఒప్పుకొనలేదంటాడండి. వారు ఎంతటి వారైనను నేను లెక్క చేయలేదు. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా, అంటే నా ఉద్దేశ ప్రకారం అపోస్తులు, యెరూషలేములో ఉన్న అపోస్తుల్లో ఉన్న జ్ఞానవంతుల్లో, పండితుల్లో, యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు చాలామంది కూడా ఏమవుతున్నారు, వాళ్ళ ఆచారాలు లొంగిపోయారు. ఇంత కఠినంగా ఎలాగ చేయగలమండి పౌలు గారు, ఇంత కఠినంగా ఎలా మాట్లాడగలం అని వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, యేసుప్రభు నమ్మారు, బాప్తిసం పొందారు. కానీ ఈ యొక్క జనాన్ని చూసి ఈ బోధన ఏం చేస్తున్నారు, కళ్ళు మూసుకుని వెళ్ళిపోవాలి, అందరితో వెళ్ళిపోవాలి, నలుగురితో నారాయణంట, కులంతో గోయిందా, అందరితో అల్లెలుయ్య ఏం లేదా మీరు, అందరితో అల్లెలుయ్య అంట, కులంతో గోయిందంట, నలుగురితో నారాయణ అంట. అబ్బా ఏం పెట్టారు కదా. కానీ పౌలు గారినండి ఇదేనండి, వాళ్ళు అంటంటే పాపం ఆయన అన్నాడు, లేదో వారెంతటి వారైనను. చూడ ఆ మాట దొరికిందండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక పౌలు గారి మీద ఎంత ప్రెషర్ చేశారో ఏ మాత్రమైన ఒప్పుకోలేదంటే 14వ వచనం, వారు సువార్త సత్యము చెప్పున క్రమముగా నడుచుకుని పోవటం నేను చూచినప్పుడు అందరి ఎదుట నేను కేపాతో చెప్పినదేమనగా, నీవు యూదుడు అయ్యుండి యూదుల వలె కాక అన్యజనుల వలె ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపవలనని ఎందుకు బలవంతము చేయుచున్నావు. ఇంకా చదువుతామా, మన జన్మ వలన యూదులమే గాని అన్యజనులలో చేరిన పాపులము కాము. మనుషుడు విశ్వాసం వలనే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడని ఎరిగి మనమును చదువు సరిపోద్దామా. ఇక్కడ పేతురు గారి లాంటి గొప్పోడే చూడండి, పేతురు గారి క్రీస్తు యొక్క సంఘానికి మూలం. అటువంటి వాడు ఏమైపోయాడు తెలుసండి, వాళ్ళ వేషధారణ కంటే కేఫ్ అంటే పేతురు గారండి. కేఫ్ అంటే ఎవరు, పేతురు గారు. వాళ్ళు వేషధారణకి అంటే మరి అప్పుడు ఆ పరిస్థితి మరి ఏం జరిగిందో తెలియదు, కానీ అప్పుడు ఏమి మరి మీటింగ్ జరిగిందో తెలియదు, కానీ వాళ్ళు వేషం వేసుకుని భోజనం చేస్తున్నారంట. పౌలు గారు పేతురు గారు తెలియకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి భోజనం చేస్తున్నాడంట. అప్పుడు వెంటనే పౌలు గారు వెళ్ళి, ఓయ్ పేతురు, వాట్ ఆర్ యూ డూయింగ్, ఏం చేస్తున్నాడు అని అందరి ఎదుట గద్దించేసాడంటండి. మనము యూదులము, సాక్షాత్తు క్రీస్తు రక్తంలో కడగబడిన మనము ఆ అన్యజనుల ఆచారాలు లేదా మతాచారాలను పాటిస్తున్నామేంటని అందరి ఎదుట ఆయన ఏం చేశాడు తెలుసా అండి, అతనిని పౌలు ఇక పేతురు గారిని అంటే ఆయన గద్దించేసాడంటండి. ఆయన ఏం చేశాడు, ఆయన పేతురు గారిని గద్దించేశాడు. మరలా అదే మాట 2వ అధ్యాయం 5వ వచనం, 2వ అధ్యాయం 5వ వచనం, సువార్త సత్యమే మీ మధ్య నిలిచినట్లు మేము వారికి ఒక్క గడి అని ఒప్పుకోనలేదు. పౌలు నువ్వు అలా ఉండి సైలెంట్గా ఉండు, నువ్వు మాట్లాడుకో అంటే పౌలు గారి మీద బర్నబాగా ప్రెషర్ చేస్తుంటే అంటే బోధ మార్చేద్దాం లేదా ఈ పద్ధతులు పెట్టేద్దాం అని వాళ్ళ మీద ప్రెషర్ చేస్తుంటేనంట. పౌలు గారి మీద చేస్తుంటే మేము వారికి ఒక్క గడి అయిన లోబడుటకు ఒప్పుకొనలేదు. నో, మీరు చెప్పింది మాకు కుదరదు, మేము క్రీస్తు చెప్పినట్లుగానే చేస్తామే తప్ప మరలా ఈ క్రీస్తు చెప్పిన మాటలు విడిచిపెట్టి ఆ ధర్మశాస్త్రంలో మేము కలపం, ఈ రెండు మిక్స్ చెయ్యం అని అంట. మరి రెండో మాట అంటున్నాడు, ఎన్నికైన వారిగా ఎంచబడిన వారి యొద్ద మేము ఏమీ నేర్చుకునలేదు, వారెంతటి వారైనా నాకు లక్ష్యం లేదు. చూసారా, పౌలు లాంటి మహానీయుడి మీద ఎంత ప్రెషర్ వచ్చేసింది చూసారా అండి. మార్టిన్ లూథర్ గారి మీద కూడా అలా వచ్చేసిందండి. చాలామంది వాళ్ళ ఫ్యామిలీని బెదిరించడం, వాళ్ళ ఆవిడని బెదిరించడం, ఇదిగో మీ ఆయన మా చట్టానికి, మా న్యాయానికి, మా ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా వెళ్తున్నాడు, కబడ్దార్, బ్రతుకుండాలంటే జాగ్రత్త ఉండమను అని ఎన్నో కార్యండి ప్రెషర్లు తీసుకొచ్చారంట. ఈవెన్ ఈ యొక్క మార్టిన్ లూథర్ గారితో సహకారకుండా ఆయన అంటే చంపేశారంటండి. ఆయనతో ఉండి సహకరించిన ఆయన్ని చంపేశారు. ఈయన జస్ట్ తప్పుకుపోటంటండి. ఇదే విషయం పౌలు గారి మీద వచ్చేస్తుందండి. ఇదిగో మీరు మేము చెప్పింది వింటారా వినరా అని
అంటున్నారు, మేము వారికి ఒక్క గడి అయినను. అందుకేనేనండి ఒప్పుకోలేదు కనుక ఏమంటున్నారు వీళ్ళు, ఇతడు పేడ వంటి వాడు అంటే ఆఫర్ ఇచ్చారనమాట. ఏమిచ్చారు? ఇదిగో ఇది తీసుకుని వెళ్ళు. నిన్న ఒక ఆయన అంటున్నాడండి, ఒక అన్నయ్య, నిజంగా వాక్య ప్రకారంగా ఎవరైతే యథార్థంగా బ్రతుకుతారో వాడిని పడేయడానికి ఆఫర్లు వస్తాయన్నమాట అనిపించింది నాకు. ఆయన 7th డే వాళ్ళు అంటండి, ఆయన మన బీఓకి సంబంధించిన ఆయనే, సత్యసువార్త తిరిగిన వాడే. ఈ 7th డే వాళ్ళంట, అయ్యా మీకు 3 సంఘాలు ఇస్తాం, ఇదిగో నెలకి ఇన్ని వేలు ఇస్తాం, మా దగ్గరికి వచ్చేయండి అని ఆఫర్ లెటర్ ఇస్తున్నారంట. ఈయన మాట అంటలేదండి, ఇంకొకరి మాట నేను చెప్తున్నాడు ఆయన అన్న నరసాపురంలో, అని అయ్యో ఇలా వస్తున్నాయి చూసా అంటే ఏదో ఒకలాగా నేను అన్ని వెళ్ళు లాక్కోవాలని చూస్తున్నారు. కానీ నాకు సంఘం లేపని ఏమీ లేపని పర్లేదు, కానీ సత్య సువార్త చెప్పుకుంటే వెళ్ళిపోతానన్నాడు. ఇదే పౌలు గారు అంటున్నారు, ఏమన్నా తెలుసా, సువార్త సత్యము మీ మధ్య నిలిచినట్లు మేము వారికై పైన 14 వచనం కూడా చూడండి, మనలను దాసులుగా చేసుకొనవలనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్రమును వేగు చూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వల్ల జరిగింది. కొంతమంది ప్రవేశించేశారు. వాళ్ళు ఏం చేశారంటే మమ్మల్ని టార్గెట్ చేశారు, మేమేం చేసాం, వాళ్ళకి ఒప్పుకోలేదు. అందుకేనండి పౌలు గారు అంత ధైర్యంగా చెప్పాడండి. అందుకే అంత ధైర్యంగా మాట్లాడు కనుక ఆయన ఏమంటున్నారు తెలుసా, నీవు పేడ వంటి వాడు, చీడ పొరుగువి, నీవు వినాశన కార్యం అంటున్నాడు. మరొకటి మనం చూస్తుంటే ప్రియమైన దేవుని వల్ల మరొకటి మనం చూస్తే అపోస్తల కార్యములు, మృతులు లేపబడతారా, మృతులు లేవరా, ఇదో డిస్కస్. ఒకటి కాదండి, వీళ్ళకి వాళ్ళకి. మీరు గమనించారు లేదో, రక్షణ అనే దాంట్లో డిఫరెంట్ వచ్చేసింది, సున్నత అనే దాంట్లో డిఫరెంట్ వచ్చేసింది, దేవాలయంలో డిఫరెన్స్ వచ్చేసింది. 4వది మృతులు లేపబడతారు, చచ్చిపోయినోడు తిరిగి లేస్తాడా లేరా. నా మాటలు అర్థమవుతుందేమీ లేదు. చచ్చిపోయిన వాళ్ళు పాతి పెట్టబడుతున్న వారు, సమాధిలో పెట్టేస్తున్న వారు లేస్తారా లేవరా, ఈ మళ్ళీ డిస్కషన్. వీళ్ళంటారు అపోస్తల కార్యం 23:8 వచనంలో, లేదు చచ్చిపోయిన పని అయిపోయింది, ఇంకా బతుకున్నప్పుడే బతుకు, చచ్చిపోయిన తర్వాత లేవడో గేవడో ఏమీ లేదు అంటున్నారు వాళ్ళు. సద్దుకయ్యులు, పునరుద్ధానం లేదని చచ్చిపోయినాడు బ్రతకడు, పునరుద్ధానం లేదడని దేవదూత అయినను ఆత్మైనను లేదని చెప్పుదురు. మత్తయి సువార్త అదే మాట ఉంటుంది, మత్తయి సువార్త 22:23. ఈ సద్దుకయ్యులు అంటున్నారు పునరుద్ధానం లేదని చెప్పాడు సద్దుకయ్యులు. అంటే చచ్చిపోయిన మన వాళ్ళు ఉన్నారే, వాళ్ళందరూ సమాధికి వెళ్ళిపోయారు, అయిపోయింది, మట్టి ఇంకా జీవితం ఏమీ లేదు, వాడి పని అయిపోయింది, ఇంకా వాడికి మనకేం సంబంధం లేదు, వాడి జీవితం ముగింపు అయిపోయింది అంటున్నారు. కానీ పౌలు ఏమన్నారు తెలుసా, ఆయన ఏం బోధ చేస్తున్నాడు చూడండి, ఆయన బోధ ఎలా ఉందో చూడండి. అది అపోస్తల కార్యములు 25:19. అపోస్తల కార్యములు 25:19. ఇతనితో వారికి కొన్ని వివాదములున్నట్టు కనబడెను. చూడండి, పౌలు అంటున్నాడు యేసు బ్రతికి ఉన్నాడని పౌలు చెప్పాను. ఏమంటున్నారు తెలుసు, ఇక్కడ పౌలు గారి గురించి రాజుగారు సాక్ష్యం చెప్తున్నాడు. ఏంటి, ఎందుకు ఈ యూదులు పౌలు గారిని పట్టుకున్నారు, జైల్లో వేశారంటే పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, చనిపోయిన వారు బ్రతికి ఉన్నారు, యేసుప్రభు చనిపోయి తిరిగి లేచాడు, మృత్యుంజయుడయ్యాడు, పునరుద్ధానుడయ్యాడు అని చెప్తున్నాడు. కానీ వీళ్ళు ఏమంటున్నారు, లేదు చచ్చిపోయినాడు పనికి అయిపోయింది, ఇంకా బ్రతకడం అనేది లేదు. ఇది డిస్కషన్ ఎవరికి, ఈ యూదులకి పౌలు గారికి. ఈ విషయాన్ని ఈయన చెప్తున్నాడు, రాజుగారు చెప్తున్నాడు, అయ్యా ఏంటి, ఎందుకు పౌలు గారిని జైల్లో వేశారు, చెరసాల్లో వేశారు ఎందుకు అంటే, ఈ పౌలు ఏమంటున్నాడంటే, చనిపోయిన యేసు అని ఒకడును గుర్చియు ఇతనికి వారికి కొన్ని వివాదములున్నట్టు కనబడును, ఆ యేసు బ్రతికి ఉన్నాడని పౌలు గారు ఎక్కడికి వెళ్ళిన, యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడు, ఆయన మృత్యుంజయుడయ్యాడు, పునరుద్ధానుడయ్యాడు అని చెప్తున్నారు. కానీ వాళ్ళు నమ్మటం లేదు. ఇప్పుడు వరకు ఎవరు అటువంటి కార్యక్రమం జరగలేదు, ఎవరో లేవలేదు. అబ్రహాం చచ్చిపోయాడు, మోషే చచ్చిపోయాడు, మన పితరులు చచ్చిపోయారు, ఎవరు కూడా చచ్చిపోయిన సమాధులు ఇప్పుడు కూడా అలా దావీదు సమాధి కూడా అక్కడ చూడండి, ఇదిగో యాకోబు గారి సమాధి చూడండి, ఇక్కడ అబ్రహాం గారి సమాధి అక్కడ ఉన్నాయి, ఎవరో లేవలేదు, యేసు చనిపోయి తిరిగి లేచాడు అంటున్నారండి.
పౌలు గారి యొక్క బోధన అంగీకరించేవారు కాదు. కానీ పౌలు గారు ఏమన్నాడు? యేసు ప్రభు ఆయన తిరిగి లేచాడు. అపోస్తలుల కార్యం 26:22 చూడండి. అపోస్తలుల కార్యం 26:22 వచనం. ఆయనను నేను దేవుని వలననైనా సహాయము పొంది నేటి వరకు నిలిచింటిని. చూడండి, క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానం పొందిన వారిలో మొదటివాడయ్యా. నిజమే మీరు అన్నమాటగా, అప్పుడు వరకు అటువంటి పునరుద్ధానం ఎవరికి జరగలేదు. కానీ మొదటివాడు ఎవరో తెలుసా? మీరు చెప్పినట్టు వాస్తవమే. అబ్రహాము లేవలేదు, మోషే లేవలేదు, దావీదు లేవలేదు, ఇలా మన పితరులు ఎవరు లేవలేదు. కానీ దేవుడు యేసుప్రభు వరకు ఒక వాగ్దానం ఇచ్చాడు, మృతులలో నుంచి ఆయన మొదటివాడిగా లేవాలి. ఏ శరీరం అయితే పాతి పెట్టబడిందో ఆ శరీరమే మార్పు చెంది లేవాలి అని, మొదటివాడుగా ఉండాలనే కారణాన్ని చేత ఆయన లేచాడు. అదే మేము మీకు చెప్తున్నామంటే వేలు లేదు, ససేసేమర్ ఎక్కడ ఆయన లేవలేదు, ఆయన చచ్చిపోయాడంతే, ఆయన తిరిగి లేవలేదని గొడవ. కనుక వీళ్ళకి మృతుల గురించిన కూడా అండి ఈ యొక్క డిస్కస్ అంటే కలవటం లేదు. ఒకళ్ళేమో లేదు అంటున్నారు, ఈయనేమో తిరిగి లేచాడు. ఆయనే కాదు, మనం కూడా లెగిస్తాం. ఆయన ఇంకో విషయం చెప్తాను తెలుసా? ఓ సద్దుకయ్యలారా, ఓ పరిచయులారా, యేసుప్రభే కాదు, నీవు నేను మనం కూడా పాతి పెట్టబడ్డాం. లేదా మన తండ్రులు మన పితరులు కూడా పాతి పెట్టబడ్డారు కదా, వాళ్ళు కూడా ఒక రోజు లెగిస్తారు. ఎప్పుడు లెగిస్తారు తెలుసా? మరలా యేసుక్రీస్తు ప్రభువారు మొదట వచ్చి రెండవ రాకల్లో వచ్చినప్పుడు. అదే అంటున్నాడు, కడబోరమ్మ మోర మ్రోగును, మృతులైన వారు సమాధుల నుండి లేస్తారు. ఎక్కడైతే సమాధి చేసేసామో, ఎక్కడైతే పాతి పెట్టేసామో, ఎక్కడైతే పెట్టెలో పెట్టేసామో, మరలా ప్రభువారు రెండవ రాకల్లో వచ్చినప్పుడు ఎక్కడెక్కడ ఎవరెవరున్నారో వాళ్ళందరూ కూడా పాతాళంలో ఉన్న, చూడండి, పాతాళంలో ఉన్న ఆత్మలు భూమి మీదకు వచ్చి, ఎక్కడమ్మా మన శరీరాలు ఉన్నావు, ఎక్కడ శేఖరబాబు ఉన్నాడు, ఎక్కడ మరి సారుణ్ గారు ఉన్నారు, ఎక్కడ మార్తమ్మ గారు ఉన్నారు, ఎక్కడ సువార్తమ్మ గారు ఉన్నారు, ఎక్కడ ఎవరున్నారో ఆ సమాధుల్లోనికి, ఆ పాతాళం నుంచి ఆత్మ వచ్చి తిరిగి సజీవులుగా వెళ్తారు. అంటే ఇలా లాస్ వస్తున్నారు, ఇదేంటి ఇలా చెప్తున్నాడు ఈయన, ఇది సినిమా చెప్తున్నాడు అనుకుంటున్నారు వీళ్ళు. ఎవరు? పౌలు గారిని. లేదయ్యా, ఆయన తిరిగి లేచాడు. క్రీస్తునందు మృతులైన వారు అదే ప్రకారంగా వాళ్ళు కూడా తిరిగి లేస్తారు అని దశలోనికి రాసిన పత్రికలో మరీ చెప్పాడు. క్రీస్తునందు ఎలాగైతే మృతి పొంది సమాధి చేపడ్డారో మనము కూడా, కొంచెం ఆలస్యం అవుతుంది కానీ మనం కూడా తిరిగి లేస్తాము. వీళ్ళు అన్నారు ఒకటే మాట, పునరుద్ధానం లేదు, ఆత్మ లేదు, ఏమీ లేవు, ఇప్పుడున్నప్పుడే తినండి, తాగండి, బతకండి అంతే, మరొక బతుకు లేదంటున్నారు వీళ్ళు. చూసారా ఎంత తేడా వచ్చేసిందో? ఇదే 4వది. 5వదిగా మనం చూస్తుంటే నీతిమంతులుగా ఎలా చేర్చబడతారు? నీతిమంతులు అవ్వాలంటే ఏంటి అంటే మరలా వీళ్ళంటారు ధర్మశాస్త్ర ప్రకారంగానే. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20, త్వరగా తీయండి, 3వ అధ్యాయము 20వ వచనం. నీతిమంతులుగా ఎలా తీర్చబడతారు? ఎలా అనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి అబ్బాయి నీతిమంతుడు ధర్మశాస్త్ర ప్రకారం కాదు. వీళ్ళేమంటున్నారు? ధర్మశాస్త్ర క్రియలు అనుసరిస్తేనే నీతిమంతుడిగా తీర్చబడతాడని. వీళ్ళంటే లేదు, ధర్మశాస్త్ర ప్రకారంగా ఏ మనుషుడును. అదే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం, 24 పౌలు గారు చెప్తున్నారు, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి, చూడండి ఆ మాట, క్రీస్తు యేసు నందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. అక్కడేమన్నాడు? ధర్మశాస్త్ర ప్రకారంగా కాదు. మరి ఎలాగా? క్రీస్తు యేసు నందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులుగా పడుతుందా వాళ్ళకి? వీళ్ళేమంటున్నారు? ధర్మశాస్త్రమే అనుసరిస్తే, ధర్మశాస్త్రం ఆచరిస్తే, ధర్మశాస్త్రం చేస్తేనే మనము నీతిమంతులం అవుతాం. కాదు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తుని మనం నమ్మి ఆయన వాక్య ప్రకారంగా మనం బ్రతికితేనే నీతిమంతులు అంటున్నారు. ఓకే, ఇదొకటి. 6వది, పాప క్షమాపణ ఎలా దొరుకుతుంది? ఎబ్రిల్ రాసిన పత్రిక 9:22. పాప క్షమాపణ ఎలా? ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులను
రక్తము చేత శుద్ధి చేయబడిననియు. చూడండి, రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలుగుదనియు. ఇలా ధర్మశాస్త్ర ప్రకారంగా చెబుతూ, అబ్బాయి పాప క్షమాపణ అంటే ఎలా వస్తుంది? కంపల్సరిగా ధర్మశాస్త్ర ప్రకారంగా బలులు అర్పిస్తేనే, ధర్మశాస్త్ర ప్రకారంగానే ఓ గొర్రె మేక ఇచ్చేస్తేనే వాళ్ళకి క్షమాపణ అంటున్నాడు, వాళ్ళకి క్షమాపణ దొరుకుతుంది అంటున్నాడు. కానీ పౌలు గారు ఏమన్నారు తెలుసా? కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం, క్షమాపణ ఎలా దొరుకుతుంది? చూడండి ఎంత తేడా వచ్చిందో. ధర్మశాస్త్ర ప్రకారంగా బలులు అర్పించాలి, రక్తం అర్పించాలి, వాళ్ళకే క్షమాపణ, వాళ్ళ పాపాలు క్షమించబడతాయి. ఆ కుమారుని యందు మనము విమోచనము అనగా పాప క్షమాపణ ఎలా కలుగుతుందండి? పాప క్షమాపణ కుమారుడిని యేసుక్రీస్తు ద్వారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో కూడా అదే మాట కనిపిస్తుంది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, దేవుని కృపా మహదైశ్వర్యం బట్టి ఆ ప్రియుని యందు. చూడండి అక్కడ ఆ మాట, ఆయన రక్తము వలన మనకు విమోచన. విమోచన అంటే అనగా మన అపరాధములకు క్షమాపణ. క్షమాపణ క్షమాపణ ఎలా క్షమాపణ అంటున్నాడు? అవయ్యా, నువ్వేదో కోడి మేక గొర్రె బర్రె తీసుకురావక్కర్లేదు. నీవు యేసుక్రీస్తులో నువ్వు నమ్మి విశ్వసించి బాప్తిసం పొందితేనే నీ పాప క్షమాపణ. కానీ ఇక్కడ ఏమంటున్నారు? లేదు లేదు, నువ్వు గొర్రె తీసుకురా, దాని మీద చెయ్యి, ప్రధాన యాజకుడు ప్రార్థన చేస్తాడు నీకోసం, ఆ గొర్రెను వధించు, రక్తమేమో ప్రధాన యాజకుడు చిలకరిస్తాడు, నువ్వు మాత్రం శుభ్రంగా వండుకుని తిని నీకు క్షమాపణ అంటున్నారు వీళ్ళు. లేదు లేదు, గొర్రెద్దు మేకొద్దు, నీ హృదయమును నువ్వు ఏం చేయాలి తెలుసా? మార్పు చెంది యేసు ప్రభువు నీ కోసం నా కోసం చనిపోయాడని, ఆయనే వధింపబడిన గొర్రె పిల్లని విశ్వసిస్తే నీకు క్షమాపణ. నువ్వు మమ్మీ బాప్తిసం పొందితే నీకు క్షమాపణ, నీ పాపాలన్నీ తుడిచిపెట్టబడతాయి. ఎంత డిఫరెంట్ చేసింది చూసారా? ఇప్పుడు మనం చెప్పుకోవడం చాలా ఈజీగా ఉంది. అప్పుడైతే ఏం చేసేవారు తెలిసిండి వాళ్ళు? మీకు మాట చెప్తున్నాను. ఆ రోజు ఈ మాట చెప్తుంటే ఏం చేశారు తెలుసా? 40 మంది కంటే ఎక్కువ, 40 మంది కంటే ఎక్కువ ఒక గ్రూప్ కింద ఏర్పడిపోయి పౌలుని చంపేంతవరకు అన్నపానమును పుచ్చుకోవద్దు, జబర్దార్ ప్రమాణం చేయండి అన్నాడు. అంటే ఎంత బాధ కలిగించిందో ఒకసారి ఆలోచించండి. చివరిలో మీకు చూపిస్తానన్నమాట. 40 మంది కంటే ఎక్కువ పోగైపోయి ఈదులు ఆ పౌలు అనేవాడిని చంపే అంతవరకు అన్నం తినొద్దు, నీళ్ళు తాగొద్దు అని ఒట్టి పెట్టుకున్నారు. అంటే ఎంత బాధ కలిగించింది వాళ్ళకి, ఎంత మరి రోషం పుట్టించింది, ఎంత ఆవేదన కలిగించింది వాళ్ళకి ఆలోచించండి. మనకైతే చాలా సింపుల్గా చెప్పేసాం, ఎందుకంటే మనం ఈ రెండిట్లో లేవు కదా. మనం ఇప్పుడు క్రీస్తులో ఉండి వెళ్ళిపోతున్నాం కనుక మనకంత ఏమీ తెలియదు. కానీ అప్పుడు మార్టిన్ లూథర్ గారు అప్పుడు ఉన్నప్పుడు ఆయనకు తెలుసా బాధ, ఎంత తేడా జరుగుతుందో. ఇప్పుడు మనకి చాలా మంచి పరిస్థితుల్లోకి వచ్చేసాం కదండి. ఆ మాట మీకు చివరిలో చూపిస్తాను. ఇంకా ఏడవదిగా బలులు అర్పించాలంటున్నారు. ఏమంటున్నారు వాళ్ళు ఇశ్రాయేలులు? ఎబ్రీయులకు రాసిన పత్రిక 8 బలులు కావాలి, బలులు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం. ఎబ్రీయులకు రాసిన పత్రిక, ప్రతి ప్రధాన యాజకుడు అర్పణలు బలులను అర్పింపబడుటకు అది ఏం చేస్తున్నారండి? ఈ ప్రధాన యాజకులు ఎందుకున్నారు తెలుసా? అర్పణలు బలులు, ధర్మశాస్త్ర ప్రకారం బలులు ఉన్నాయి, అర్పణలు ఉన్నాయి, వారు అర్పించుచున్నారు. 9వ అధ్యాయం 9వ వచనం. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానార్థమును బట్టి మన సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలిగజేయని అర్పణలు బలులు అర్పింపబడుచున్నాయి. ఏం చేస్తున్నారు? అర్పణలు బలులు అర్పిస్తున్నాయి. అప్పుడు పౌలు గారు ఏమన్నారు తెలుసా? ఆయన అన్న మాట చూడండి, ఎంత అద్భుతమైన మాట. 7వ అధ్యాయము 28వ వచనం. ఆయన అంటున్నాడు చూడండి, 7వ అధ్యాయం 28వ వచనము. ధర్మశాస్త్ర ఇక్కడ రెండో లైన్లో నేను చదువుతున్నాను. ఈయన ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకును ప్రజల పాపముల కొరకును దినదినము బలులు అర్పింపవలసిన అవసరం కలవాడు కాడు. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఇంకా బలు లేవు అనడంతే, ఒకసారి ఒక మొక్కలు కొట్టుపడాడంతే. బలు లేవు గిలిలో తీయండి అవతలకి. యేసుప్రభువే మన కొరకు బలి అయిపోయాడు. యేసుప్రభు వారే మన కొరకు
బలైపోయాడు. 9, 11, 12 ఇంకా ఒక్కర్ల బలి లేవు. యేసుప్రభే సాక్షాత్తు మన కొరకు 2000 సంవత్సరాలకు ఆ కలవగిరిలో బలైపోయాడని చెప్తున్నారు. ఈ క్రీస్తు రాబోచిన మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచనము సంపాదించి హస్తకృత్యము కానిదియు అనగా ఇది సృష్టి సంబంధమైనది కానియు మరి ఘనమైనది పరిపూర్ణమైనది గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక గొర్రె మేకతో కాదు మీకు ఇప్పుడు బలి, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారే బలి అయిపోయాడు అని చెప్తున్నాడండి. వెరీ ఇంపార్టెంట్ పదం, 10వ అధ్యాయము, వెరీ వెరీ ఇంపార్టెంట్. 10వ అధ్యాయం 18వ వచనం, 10వ అధ్యాయము. వీటి క్షమాపణ ఎక్కడ కలుగును అక్కడ పాప పరిహారార్థ బలి ఇక ఉండదు. ఇంకా వద్దు అబ్బాయి, బలిలు వద్దు, ఇంకా లేదో బలిలో. మరి ఏంటయ్యా ఎలాగంటే నీవే సజీవ యాగముగా దేవునికి అర్పించుకుని అండి నీవేం చేయాలి, నీ శరీరమే నువ్వు బలియు అర్పణియు కోరవు కానీ నాకొక శరీరమును అమర్చితివి, నాకొక శరీరమును అమర్చితివని పౌలు గారు చెప్తున్నారు. చూడండి చివరిగా మాట చూపిస్తాను. ఎప్పుడైతే పౌలు గారు ఈయట ఇంకా అనేకమైన సంగతులు వీళ్ళకి పౌలు గారికి డెసిషన్ జరిగిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారో చూసిండి. ఒకసారి మనం చూస్తే 40 మంది కంటే ఎక్కువ మంది ఈ పౌలు గారిని ఏ విధంగా పట్టుకుని 23:12 ఉదయమైనప్పుడు యూదులు కట్టుకట్టి తాము పౌలును చంపు వరకు అన్నపానములు కొనమని ఒట్టు పెట్టుకునిరి. ఈ కుట్రలో చేరిన వారు 40 మంది కంటే ఎక్కువ. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఏం చేశారండి? 40 మంది పౌలును చంపేంత వరకు మనము అన్నము కానీ నీళ్లు కానీ తాగొద్దని ఎంత కఠినమైన తీర్పు ఒకని చంపేయడానికి పెట్టుకున్నారంటే అతడు చెప్పే మాటలు ఎంత కఠినముగా ఉన్నాయో ఆలోచించండి. చూసారా? ఊరికినే అనుకున్నారా పౌలు గారు? మనకు తెలీదా బాధ? ఆ రోజు వాళ్ళకి తెలుసు. ధర్మశాస్త్ర ప్రకారంగా బ్రతుకుతున్న వాళ్ళని ఒక్కసారి క్రీస్తులోనికి రండి, ఇగో క్రీస్తు యొక్క బోధ ఇలా ఉంది, ఇలా నడవండి అని చెప్తుంటే సహించుకోలేకపోయారు, భరించుకోకపోయారు. చివరికి వీడు బతుకుండడానికి వీలు లేదో అని 40 మంది మొత్తం ఒట్టి పెట్టుకున్నారంటండి. ఎంత ఒట్టి అంటే చచ్చిపోయేంత వరకు పచ్చి మంచి నీళ్ళు కూడా మనము ముట్టుకోవద్దని. కనుక ప్రియమైన దేవుని వల్లరా ధర్మశాస్త్రము పీడవంటి వాడు అంటే చీడపురుగని ఎందుకన్నారంటే పౌలు గారిని ఆయన తీసుకొచ్చిన ఆ రిఫర్మేషన్ సంస్కరణలు అటువంటివి. ఈరోజు ఆ సంస్కరణల ప్రకారంగా మనం వెళ్తున్నాం అండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ పౌలు గారు తీసుకొచ్చిన సంస్కరణలోకి వచ్చిన ఈ 2000 సంవత్సరాలు గడిచేటప్పటికి మరలా ఏమైపోయిందంటే ఏ గ్రంథాన్ని పట్టుకుని క్రైస్తవులు ఉన్నారో మరలా వాళ్ళు ఏమైపోయారు తెలుసా? మరలా పాత పద్ధతుల ప్రకారం వెళ్ళిపోయారు. ప్రభు చేత మీద మరొక దినం అది నేర్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం.